శ్రీరామనవమి రోజున ప్రత్యేక నైవేద్యంగా పానకం ఎందుకు పెడతారు, దాని ప్రాముఖ్యత ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి రోజు మనం సమర్పించే నైవేద్యాలలో ఒకటి పానకం. వేసవి కాలంలో వచ్చే ఈ పండుగలో శ్రీరాముడికి చల్లని తీపి పానీయం అయిన పానకం సమర్పించడం మన సాంప్రదాయం. ఇది శరీరానికి శీతలత్వం ఇచ్చే పానీయం మాత్రమే కాదు, మన మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది. ఈ పానకం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం చూద్దాం. ముందుగా నీటిలో తురిమిన బెల్లాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత యాలకుల పొడి, కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలపాలి. చివరగా తులసి ఆకులు వేసి శ్రద్ధతో తయారు చేసి భక్తితో శ్రీరాముడికి నైవేద్యం పెట్టాలి. పానకం ఒక సాధారణ పానీయం కాదు. ఇందులోని ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. బెల్లం శరీరానికి శక్తిని ఇస్తుంది. మిరియాలు జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాలకులు సువాసనతో మనసుకు ప్రశాంతతనిస్తుంది. తులసి పవిత్రతను, భక్తిని సూచిస్తుంది. నీరు జీవానికి మూలంగా నిలుస్తుంది. ఇలా అన్ని పదార్థాలు కలిసిన పానకం మన జీవితంలో సమతుల్యత, శాంతి, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. సాధారణమైన పానకం కూడా తులసి దళంతో భక్తితో సమర్పిస్తే దైవానుగ్రహం లభిస్తుంది. ఇలాంటి మన సంప్రదాయాలు, పండగల విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.